పాకిస్తాన్ ఆర్మీ జనరల్ అసీం మున్నీర్, ఈయనకు ఒక బిరుదు వచ్చింది ఫీల్డ్ మార్షల్ అని. ఇప్పుడు ఈయన చైనా బీజింగ్లో ఉన్నాడు. ఎందుకు? పాకిస్తాన్ ఆర్మీ జనరల్ చైనాలో ఉండడం, అదేవిధంగా జైషీ మహమ్మద్ టెర్రరిస్ట్ గ్రూప్ అధినేత మసూద్ అజహర్ మన పీఓకేలో ఉన్నాడు. మనం గుర్తుపెట్టుకోవాలి, వేరే టెర్రరిస్ట్ లీడర్లు కూడా పీఓకే విజిట్ చేస్తున్నారు. ఇది చాలా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఎందుకు? అసీం మున్నీర్ మన శత్రు దేశమైన చైనాలో ఉన్నాడు. చైనా పాకిస్తాన్ చైనాకి ఏదో చెప్పబోతుంది. అంటే ఇండియా మీద మళ్ళీ మేము టెర్రరిస్ట్ స్ట్రైక్ చేస్తాం, లేకపోతే యుద్ధం చేస్తాం, మాకు సింధు నది జలాలు ఆపేసింది అని అసీం మున్నీర్ అక్కడున్నాడు. అసలు అసీం మున్నీర్ అక్కడికి వెళ్ళి చైనాలో వెళ్ళి ఏం చేస్తున్నాడు? మసూద్ అజహర్ పీఓకే వచ్చి డిస్కస్ చేసే ముందు ఇది మాట్లాడదాం. అసీం మున్నీర్ ఇప్పుడు చైనాలో బీజింగ్లో ఆయన వైస్ ప్రెసిడెంట్ హ్యా జంగ్ని మీట్ అయ్యాడు. తర్వాత ఆయన యొక్క చైనా యొక్క ఫారిన్ మినిస్టర్ యాంగ్ వీని కలవడం జరిగింది. ఇప్పుడు ఎందుకు కలిశాడు అనేది ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ అండి. కానీ జీ జిన్పింగ్ని ఆయన కలవలేదు. వేరే ఇంటెలిజెన్స్ అఫీషియల్స్ని పాకిస్తాన్ ఆర్మీ జనరల్ అక్కడ చైనీస్ పిఎల్ఏ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అఫీషియల్స్ని అక్కడ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా మీట్ అయ్యాడు. ఎందుకు? ఇక్కడ మనకు చాలా ముఖ్యమైన విషయం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఫీల్డ్ మార్షల్, అంటే ఆయనకి మేజర్ జనరల్ నుంచి ఫీల్డ్ మార్షల్ అని బిరుదు వచ్చింది. ఇది జియావుల్ హక్ తర్వాత అత్యంత ఎక్కువ బిరుదు అనమాట. ఇది పాకిస్తాన్ ఆర్మీలో ఫీల్డ్ మార్షల్ అనేది. ఆ బిరుదు పొందిన తర్వాత అక్కడికి వెళ్ళాడు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ జనరల్ చైనా వెళ్ళడం జరిగింది. చైనా ఎందుకు వెళ్ళాడంటే ఆయన అజెండా ఒకటే, పైకి చెప్పే అజెండా ఏంటి? రీజనల్ స్టెబిలిటీ, ప్రాంతీయ స్థిరత్వం అనే మాట మాట్లాడుతున్నాడు. సిపెక్ చైనా ఆస్తుల్ని పాకిస్తాన్లో ఉంటే వాటిని కాపాడడం, సిపెక్ సంబంధించిన అభివృద్ధి కోసం మాట్లాడడం. అదేవిధంగా ఇంకోటి ఏంటి, ఇది కూడా పైకే మాట్లాడుతున్నారు, పాకిస్తాన్కి చైనా ఆయుధాలు, పాకిస్తాన్ ఆర్మీ ఆధునికీకరణలో చైనా భాగస్వామ్యం. ఇది అసలైన విషయం. ఇక రెండో విషయం పరోక్షంగా ఉండేది ఏంటి? మేము సింధు జలాల కోసం మేము తప్పనిసరిగా ఇండియాతో పోరాడాలి, కాబట్టి మీ మద్దతు మాకు కావాలి, ఇది ఆయుధాలు ఇస్తున్నారు కదా, ఇంటెలిజెన్స్ ఇవ్వండి, ఒకప్పుడులాగే శాటిలైట్ పిక్చర్స్ ఇవ్వండి, అంటే చైనా సహకారం పాకిస్తాన్కి అవసరం. ఈ విషయం మీద అసీం మున్నీర్ చైనాలో ఉన్నాడు. అంటే ఇండియాకి డేంజర్ బెల్సే కదా, ఇండియా ఈజ్ అన్ అలర్ట్. ఇక్కడ తర్వాత జైషీ మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్, వీడు చాలా దొంగ. ఎంత దొంగ అంటే 2001లో మన ఎయిర్ ఇండియా ఫ్లైట్ని హైజాక్ చేయడంలో వాడున్నాడు. అప్పుడు హైజాక్ చేసిన విషయం వల్ల హైజాక్ చేసిన దానికి మన ఫారిన్ మినిస్టర్ వెళ్ళి కొంతమంది టెర్రరిస్టులు చెప్పిన దాంట్లో ఈ మసూద్ అజహర్ని అప్పచెప్పాం, ఎందుకంటే వాడు ఫాలోవర్స్ అందులో ఉన్నారు కాబట్టి. అలా రిలీజ్ అయినాడు వాడు జైషీ మహమ్మద్ అని పెట్టి 2008లో ముంబై దాడులకి తెగబడ్డవాడు, వాడే ప్లాన్ చేశాడు మసూద్ అజహర్, జైషీ మహమ్మద్ చీఫ్. తర్వాత భారత పార్లమెంట్ మీద వాడు అటాక్ చేశాడు, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా డేంజరస్ అది 2009లో. తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీ మీద దాడి చేసింది కూడా జైషీ మహమ్మద్ మసూద్ అజహర్ గాడే. దీని తర్వాత ఎంత డేంజర్ అంటే ఈ పుల్వామాలో కూడా వాడే 2019లో, 2016లో యూరీ దగ్గర అటాక్ దగ్గర కూడా వాడే చేశాడు. ఈ మసూద్ అజహర్ అంత డేంజరు. వీడు మాట్లాడితే అక్కడ 100 మంది ఉంటే 100 మంది టెర్రరిస్టులుగా మార్చి అంత శక్తివంతంగా అనార్గళంగా వాడు మత మౌఢ్యంతో ఇండాక్ట్రినేషన్ చేసేస్తాడు, ఇస్లామిక్ ఇండాక్ట్రినేషన్ అన్నమాట. అంత డేంజరస్ వాడు ఈ మసూద్ అజహర్. వీడి మీద ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఏప్రిల్ 22 తర్వాత మే 5-4లో ఇండియా అటాక్ చేసినప్పుడు ఈ బహవల్పూర్, అంటే వాడు జైషీ మహమ్మద్ హెడ్ క్వార్టర్ ఉంటుంది పాకిస్తాన్ పంజాబ్లో. ఈ పంజాబ్లో బహవల్పూర్ వీడు ఉండే మాస్క్ మీద అటాక్ చేసినప్పుడు వాడు అక్కడ నుంచి తప్పించుకుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో 9 మంది దాకా చనిపోయారు. ఆ మసూద్ అజహరే ప్రకటించాడు. ఈ మసూద్ అజహర్ ఇప్పుడు భారత్ మీద పగ తీర్చుకోవడానికి రగిలిపోతున్నాడు. వీడికి ఫాలోవర్సే 5 లక్షల మంది దాకా ఉంటారంట పాకిస్తాన్లో. పాకిస్తాన్ ఆర్మీ అడ్మినిస్ట్రేషన్ అంతట్లో ఈ మసూద్ అజహర్ ఫాలోవర్స్ ఉన్నారు. ఈ మసూద్ అజహర్ ఈరోజు గిల్జిట్ బల్టిస్తాను ఈ స్కర్దు అనే ఏరియాలో ఉన్నాడు. పీఓకేలో ఆడు ప్లాన్ చేస్తున్నాడు ఇండియా మీద ఏదో. భారత్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ వాడి మీద నిఘా పెట్టున్నారు. అంటే ఏంటి? అజిత్ దోవల్ ఏదైనా మన అమెరికా చూడండి, అమెరికా ఏం చేస్తాయి,
డ్రోన్లు ఉపయోగిస్తుంది. డ్రోన్లు ఉపయోగించి టెర్రరిస్టులను చంపేస్తుంది, బిన్ లాడెన్ వాళ్ళని డ్రోన్లు వేసి. అలాగే భారత్ అధునాతమైన డ్రోన్లు ఉన్నాయి, మిసైల్స్ ఉన్నాయి. అంటే వాడు మసూద్ అజహర్ పిన్ పాయింటెడ్గా ఏదన్నా ఒక లొకేషన్లో దొరికితే, ఇండియన్ శాటిలైట్లకి, ఇండియన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఫోర్స్కి రాక దొరికితే ఓకే, వెంటనే భారత అధునాతనమైన డ్రోన్లు కానీ మిసైల్స్ ఉపయోగించి పీఓకేలో ఉన్న వాడిని చంపేయచ్చు అనమాట. అందుకని వాడు భయపడుతున్నాడు. వాడు ఫోన్లు వాడు ఎక్కడికి వెళ్ళాడు, ఈ బహావల్పూర్ నుంచి 1000 కిలోమీటర్లు ట్రావెల్ చేశాడు, అక్కడికి వెళ్ళాడు, రిస్క్ తీసుకుంటున్నాడు. సో ఇండియా మీద ఇప్పుడు అసీం మున్నీర్, పాకిస్తాన్ మిలిటరీ, జైషీ మహమ్మద్, హఫీజ్ సయ్యద్, లష్కరీ తోయిబా, ఆల్ బదర్, ఇంకా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఏదో పెద్ద ప్లాన్ చేస్తున్నాయి అనేది వీళ్ళ మూమెంట్ బట్టి తెలిసిపోతుంది. అసీం మున్నీర్ కూడా ఇటు చైనా, అంతకుముందు అమెరికా వెళ్ళాడు. అమెరికా వెళ్ళి దౌత్యం నేర్పాడు. ఏది వైట్ హౌస్లో మన డొనాల్డ్ ట్రంప్, అంటే మనతో కూడా బంధాలే ఉంటాయి కానీ వాడు ఏం చేయాలో అది చేస్తూ ఉంటాడు. ఏది డొనాల్డ్ ట్రంప్. భారతదేశంతో కూడా సంబంధాలు ఉంటాయి. ఇటు పాకిస్తాన్ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నాడు, చైనాకి దూరం చేయడానికి పాకిస్తాన్, ఇరాన్ మీద పాకిస్తాన్ వాడుకోవడానికి. కానీ అసీం మున్నీర్ అమెరికా నుంచి కూడా ఆయుధాలు తెచ్చుకుంటున్నాడు టర్కీ ద్వారా. అంటే ఏంటి, అసీం మున్నీర్ ప్లాన్ ఏంటంటే ఆ దేశ అధ్యక్షుడిగా అవతరించడం, పాకిస్తాన్ అధ్యక్షుడుగా ఈ పాక్ అధ్యక్షుడిగా ఈ అసీం మున్నీర్ అధిరోహించడం, సింహాసనాన్ని అధిరోహించడం టార్గెట్. అధిరోహించిన తర్వాత ఇండియా మీద పగ తీర్చుకోవడం, సింధు జలాలు తెచ్చుకోవడం, ద్విజాతి సిద్ధాంతం ప్రకారం ఇండియాని డివైడ్ చేయడం అని. జియా ఉల్ హక్, మహమ్మద్ అలీ జిన్నా తర్వాత అతి డేంజరస్ పర్సన్గా ఇప్పుడు అసీం మున్నీర్ భారత్కి దాపురించాడు. ఈ అసీం మున్నీర్ పాకిస్తాన్ అధ్యక్షుడు అవ్వబోతున్నాడని పూర్తి రిపోర్ట్లు మనకు తెలుస్తున్నాయి. ఈ జర్దారీ ప్రస్తుతం పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత జర్దారీ పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఏది జుల్ఫికర్ అలీ భుట్టో మనకు తెలుసు, తర్వాత బెనజీర్ భుట్టో, ఇప్పుడు బిలావల్ భుట్టో అపోజిషన్ లీడర్ కూడా ఆ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు. ఈ జర్దారీని నువ్వు దిగిపో, లేకపోతే ఆర్మీ బలవంతంగా దిగిపోద్దని దింపేస్తుంది, నువ్వు దిగిపో అంటే చర్చలు కూడా నడుస్తున్నాయి. తర్వాత షహబాజ్ షరీఫ్, పాకిస్తాన్ ముస్లిం లీగ్ షహబాజ్ షరీఫ్ పార్టీ కూడా దానికి అగ్గిరేడు. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ని కూడా పడేస్తాడు ఆర్మీ రూల్ తెచ్చి. అంతకుముందు ముషరాఫ్, అంతకుముందు ఆయూబ్ ఖాన్, జియా ఉల్ హక్ తెచ్చినట్టు. అంటే అసీం మున్నీరు ఇప్పుడు ఆ దేశ అధ్యక్షుడు అవ్వడానికి చైనా పాకిస్తాన్ హెల్ప్ తీసుకోవడం, ఇది చైనా అమెరికాలో హెల్ప్ తీసుకుని పాకిస్తాన్లో అధ్యక్షుడిగా అవతరించడం. ఈ అధ్యక్షుడు అయిన మరుక్షణం ఇండియా మీద ఈ టెర్రరిస్టులతో కుట్ర చేయడం, సింధు జలాలు వంక పెట్టి ఇండియా సింధు జలాల కోసం వాడు యుద్ధం చేస్తామని చెబుతున్నాడు పాకిస్తాన్లో. కాబట్టి ఇండియా ఈజ్ అన్ హై అలర్ట్. అందుకని ప్రైమ్ మినిస్టర్ చెప్తాడండి, ఎవరో తర్వాత అజిత్ జవల్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కూడా చెప్తారు, ఆపరేషన్ సింధూర్ ఈజ్ గోయింగ్ ఆన్, జరుగుతూనే ఉంది, దీనికి ఇంకా ఫుల్ స్టాప్ పెట్టలే, ఆపరేషన్ సింధూర్ అనేది ఎప్పుడు ఉంటుంది అని చెప్తున్నారు. సింధు జలాలను మనం డైవర్ట్ చేసుకుంటున్నాం, పాకిస్తాన్కి నచ్చడంలో. అసీం మున్నీర్ ఉన్నంతకాలం భారతదేశానికి డేంజరే. ఈ మసూద్ అజహర్ ఉన్నంతకాలం, ఏది జైషీ మహమ్మద్ అధినేత హఫీజ్ సయీద్, లష్కరీ తోయిబా, వీళ్ళిద్దరూ చాలా డేంజరస్, వీళ్ళు ఉండకూడదు. అందువల్ల భారతదేశం ఒకప్పుడు లేగా ఏదో సాఫ్ట్ ఫారిన్ పాలసీ కాకుండా హాట్ పర్ష్యూట్, ఇప్పుడు మోడీ ఎలాగో ఉన్నారు, హాట్ పర్ష్యూట్ ఉపయోగించి వాళ్ళని అవసరమైతే ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్ మీద యుద్ధం చేస్తూ అక్కడ ఆర్మీ జనరల్ని ఎలా సంహరించిందో ఐఆర్జీసీ వాళ్ళని, అదేవిధంగా ఇండియా కూడా ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఎప్పుడూ కూడా ఆకూడదు. డ్రోన్లు ఉపయోగించి అవి ఉపయోగించి ఈ మొసాద్ లైన్లో మన కూడా మొసాద్ హెల్ప్ తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో జైషీ మహమ్మద్, ఈ లష్కరీ తోయిబా అధినేత ఏది హఫీజ్ సయ్యద్, జైషీ మహమ్మద్ అధినేత, ఈ మసూద్ అజహర్లో ఇంకా టెర్రరిస్టులు ఉంటారు. వాళ్ళ అధినేతల్ని అంటే పాము తల నరికినట్టు వాళ్ళని నరికితేనే భారతదేశానికి సెక్యూరిటీ అండి. వాళ్ళు బతుకున్నంతకాలం వాళ్ళు టెర్రరిస్టులకు పోటు పడుతూనే ఉంటారు. మనం ఇంకొక యుద్ధం చేసినా వాళ్ళకి లెక్క ఉండదు. ఎందుకంటే పాకిస్తాన్ పోయినా, వాళ్ళ పాకిస్తాన్ పీపుల్ చనిపోయినా, వాళ్ళు నీళ్లు లేక సింధు జలాలు లేకుండా విలవిలలాడుతున్నా వాళ్ళకి వచ్చేటి నష్టం ఉండదు. వాళ్ళంతా పగ, మతమౌఢ్యం, ఇండాక్ట్రినేషన్ అంతే. కాబట్టి వాళ్ళని సంహరించే వరకే ఆపరేషన్ సింధూర్ 2 ఉండకూడదండి. భారతదేశం కూడా అదే లైన్లో ఉన్నట్టు తెలుస్తుంది. మొసాద్ హెల్ప్ తీసుకుని ఆ టెర్రరిస్టుల ఆర్గనైజేషన్ మొత్తం పని పట్టడంలోనే భారతదేశం నిమగ్నమై ఉందని కూడా మనకు తెలుస్తున్న వార్తలు. అజిత్ దోవల్ ఇప్పుడు భారతదేశం కూడా ఈ అక్రాస్ ది ఇంటర్నేషనల్ బార్డర్ అంటే 3310 కిలోమీటర్ల పాకిస్తాన్ బార్డర్లో, అంటే ఇంటర్నేషనల్ బార్డర్ ఉంటుంది, ఎల్ఓసి ఉంటుంది, ఈ పాయింట్ ఎన్జే 9842 అనేది ఒకటి ఉంటుంది, తర్వాత ఏజీపీఎల్ 80 కిలోమీటర్ల ఏజీపీఎల్ అని ఉంటుంది, ఏది సియాచిన్ గ్లేషియర్ నుంచి అక్కడ పైన బార్డర్ వరకు, ఇందిరా కాల్ వరకు. ఈ మొత్తం 3310 కిలోమీటర్ల బౌండరీ వెంబడి తర్వాత ఇక్కడ పెద్ద పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఉపయోగించి ఈ అరేబియా సముద్రం కూడా హై అలర్ట్గా ఉందని తెలుస్తుంది. తర్వాత పాకిస్తాన్ మాత్రం కన్ను, ఎందుకంటే ఇప్పుడు సింధు జలాలు లేవు కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో భారతదేశం మీద ఏదో ఒక టెర్రరిస్ట్ పెద్ద స్ట్రైక్ కానీ
లేదా ఏదో చేసి మళ్ళీ అంతర్జాతీయం చేసి ఇదిగోండి మాకు సింధు జలాలు ఎత్తదని అంతర్జాతీయం చేయాలి. అది ఫారిన్ పాలసీ మెయిన్ ఎయిమ్ ఆఫ్ ది పాకిస్తాన్ అండి. కాబట్టి ఈ అసీం మున్నీరు, ఈ హఫీజ్ సయ్యద్, మసూద్ అజహర్లను పని పట్టేంతవరకు భారతదేశం ఊరుకోకూడదు. వాళ్ళ బతుకుని పాకిస్తాన్లో తిరిగినంతకాలం భారతదేశం హై అలర్ట్ అండి. ఇప్పుడు ఇండియా ఈజ్ అన్ హై అలర్ట్ అండి. ఇప్పుడు ఇండియా అనేది చాలా అప్రమత్తతో ఉంది. ఎందుకంటే ఇండియా అనేది ఎకనామిక్ గ్రోత్ మీద పెట్టింది. ఇండియాకి ఎన్నో పనులు ఉంటాయి, ఒక పాకిస్తాన్ కాదు. కానీ పాకిస్తాన్కి అదే భయం. మళ్ళీ చైనా కూడా చాలా డేంజరస్. ఇప్పుడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ చైనా వెళ్ళబోతున్నాడు. ఎప్పుడు? వచ్చే నెలలో. ఇప్పుడు ఈ జూలై 31 నుంచి ఆగస్ట్ 1 వరకు 2 రోజుల పాటు అక్కడ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజ్. ఈ లోపు ఏది జరగదు. ఎందుకంటే చైనా ఈ లోపు జరగదు. ఎందుకంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ బీజింగ్ వెళ్ళడం, చైనా వెళ్ళడం చైనాకి చాలా అత్యవసరం. అందుకనే చైనా అధ్యక్షుడు అసీం మున్నీర్ని మీట్ అవ్వలేదు. మిగిలినన్ని ఇండైరెక్ట్గా జరుగుతున్నాయి. కాబట్టి ఈ లోపు కాకుండా ఎట్టి పరిస్థితుల్లో మనం చైనాతోనూ పాకిస్తాన్లో 2 ఫ్రంట్ వారికి నిమగ్నమై ఉండాలి. అందుకనే మన హై అలర్ట్ ఇండియా కూడా హ్యూజ్ వెపనరీని ఎక్కడికక్కడ సెక్యూర్ చేసుకుంటుంది. స్వదేశీ అస్త్రాలతో పాటు విదేశాల నుంచి, రష్యా నుంచి Su-57 లాంటి 5th జనరేషన్ ఫైటర్స్ను, హ్యూజ్ అమ్యునేషన్ని, కల్నెష్కి తుపాకులను అన్నిటినీ జారి తీసుకుని చాలా జాగ్రత్తగా మనం పెట్టుకుంటున్నామని తెలుస్తుంది. ఇండియా ఈజ్ అన్ హై అలర్ట్లో ఉండాలి. ఆ ముగ్గురిని అసీం మున్నీర్, హఫీజ్ సయ్యద్, ఈ మసూద్ అజహర్ని సంహరించే వరకే, అసాసినేట్ చేసేంతవరకు మనం ప్రశాంతంగా ఉండలేము.